మూడేళ్లు సక్సెస్ఫుల్గా ముగించుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఇవే ఇష్యూస్పై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు సజ్జా అజయ్ కుమార్, టీడీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో అన్నారు. ఇక పసుపులేటి సురేష్, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో అందుబాటులోకి వచ్చారు. కన్నా రజనీ గారు, హైకోర్టు అడ్వకేట్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. చెవుల కృష్ణాంజనేయులు గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా అజయ్ వినిపిస్తుందా? ఓకే, అదే ఏంటి ఏపీలో ఏం జరుగుతుంది? కొన్ని అంశాలు కూటమికి అంతా వ్యతిరేకంగా వస్తున్నాయని, మీ యువగరానికి అయితే 3 ఏళ్ళు సక్సెస్ఫుల్గా ఆయన మొదట అడుగు వేసినప్పుడు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. సో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా ఆయన ధైర్యంగా కసిగా తిరిగాడు. ఆ సక్సెస్ అయితే వచ్చింది. 3 ఏళ్ళు. సో ఎలా అనిపిస్తున్నది ఆయన మొదట అడుగు దగ్గర నుంచి 3 ఏళ్ళు ఈ సక్సెస్ వరకు ఆయన వేసిన అడుగులు ఏంటి? త్వరలోనే పట్టాభిషేకం చిన్నబాబుకని కూడా బాగా ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఆ పట్టాభిషేకం విదేశాల్లోనే జరిగిపోయింది అంటున్నారు, నిజమా? దావోస్లోనే పట్టాభిషేకం అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్స్ అయినాయి. రెండేంటంటే కమింగ్ టు ద పాయింట్, వర్మ గారు, లోకేష్ గారు పాదయాత్ర నేటికి 3 సంవత్సరాలు. జనవరి 27, 2023 కుప్పంలో తన మొట్టమొదటి అడుగులు వేయడం. పాదయాత్రని ప్రకటించినప్పుడే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, నాటి మంత్రులు కావచ్చు, అందరూ కూడా అనేకమైన మాటలు మాట్లాడి విమర్శలు చేశారు. అది యువగలం కాదు, యువ గంగాలం. పాదయాత్ర చేయలేడు, అతని వల్ల కాదు, అతను నడవలేడు, అతను మాట్లాడలేడు, అతని వల్ల ఏది కాదు, పప్పు అది ఇదని చాలా విమర్శలు చేశారు. అయినప్పటికీ కూడా అన్ని విమర్శల్ని కూడా పక్కకు నెట్టేశారు లోకేష్ గారు. కుప్పంలో మొట్టమొదటి అడుగు వేసిన తర్వాత, కుప్పంలో ఆ సాయంత్రం భారీ బహిరంగ సభ జరిగిన తర్వాత వెంటనే నాటి మంత్రులందరూ మీడియా ముందుకు వచ్చి వాళ్ళేమేమి అవాకులు చవాకులు పేలారో అందరూ మాట్లాడేశారు. అసలు ఈ యువగలం పాదయాత్ర ఏగలు దొరకడం తప్ప దేనికి పనికిరాదు, ఎవరు రాడు దీనికి, అసలు ప్రజలే లేరు అన్నారు. మరి ప్రజలే లేని పాదయాత్ర కొనసాగుతూ ముందుకు వెళ్తుంటే మొదటి రోజు వచ్చి ఏదైతే ప్రచారంలో ఆ వెహికల్ ఉందో, లోకేష్ గారు నిల్చొని మాట్లాడాల్సిన వెహికల్, ఆ వెహికల్ లాక్కెళ్ళిపోయారు. జీవో నెంబర్ 1 ఒకటి తీసుకొచ్చి మీరు ఇట్లా ఈ పబ్లిక్ మీటింగ్ లో పెట్టకూడదని చెప్పారు. సరే వెహికల్ పోయింది కదా అని చెప్పేసి ఆయన ఒక స్టూల్ తెప్పించుకుని ఆ స్టూల్ మీద నిల్చొని మాట్లాడుతుంటే ఆ స్టూల్ లాక్కపోయారు, చేతిలో ఉన్న మైకు లాక్కపోయారు. చివరికి భగవంతుడు ఇచ్చిన గొంతు ఉంది కాబట్టి ఆ గొంతుతోటే ప్రజల్లోకి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో చాలా స్పష్టంగా ప్రజల్లో చెప్పాడు. దాదాపుగా రాష్ట్రంలో 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అందులో 97 నియోజకవర్గాల్లో ఆయన చేసిన పాదయాత్రలో 90 నియోజకవర్గాల్లో కూటమి నాయకులు ఘన విజయం సాధించారు. అది మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. ఎందుకంటే హేళన చెక్కిన శిల్పం నారా లోకేష్ గారు, వర్మ గారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఏ రోజు పట్టించుకోలేదండి. ఎప్పుడు గెలవని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకొని, గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కూడా మాట్లాడారు. మంగళగిరి కూడా పలకటం చేతగాని వ్యక్తి, మంగళగిరిలో గెలవలేని వాడు, అది ఇది అని కూడా మాట్లాడారు. చివరికి అదే మంగళగిరిలో భారీ మెజారిటీ తోటి, అద్భుతమైన మెజారిటీ గెలవడం కూడా జరిగింది. కాబట్టి హేళన చేసిన వాళ్ళకి, విమర్శలు చేసిన వాళ్ళందరికీ ఒక సరైన సమాధానం ఇచ్చాడు. అందరికీ ఈ రోజు గతంలో లోకేష్ అంటే అపహేళన చేసిన వాళ్ళు ఈ రోజు నిద్రలో ఇచ్చిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా లోకేష్ 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 అని లోకేష్ నామస్మరణ చేస్తున్నారు. ఇందులో మీరు ఒక పాయింట్ తీసుకొచ్చారు వర్మ గారు, రెడ్ బుక్ కన్సర్న్ కూడా. అదే రెడ్ బుక్ చూపించి పాదయాత్ర చేస్తున్నప్పుడు నారా లోకేష్ గారు ఒక మాట ఉంది, నేను ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాను, దీంట్లో నేమ్స్ రాసుకుంటున్నాను, ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేసి తప్పు పనులు చేశారో వాళ్ళందరి పేర్లు ఇందులో ఉంటాయి. అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధంగా శిక్షిస్తాం ఎవరైనా సరే, ఎవరి పేర్లు మర్చిపోకూడదు. కాబట్టి అజయ్ ఏంటి 3 పేజీలే అయినాయట కదా, అంటే తప్పుడు పనులు చేసిన వాళ్ళు లేకపోతే తప్పుగా మీకు కనిపించిన వాళ్ళు ముగ్గురేనా వైఎస్ఆర్సీపీలోని? లేదు వర్మ గారు, పేజ్ బై పేజ్ ఓపెన్ అవుతుంటుంది, దాంట్లో కంగారేం లేదు. అసలు ఎన్ని పేజీలు ఎవరో చెప్పట్లేదు. నేను చాలా డిబేట్లు అడిగాను, 200 పేజీలా, 300 పేజీలా, 500 పేజీలా, ఎన్ని పేజీల బుక్ అది? వర్మ గారు, ఒక బుక్ లో ఎన్ని పేజెస్ ఉంటాయి? చాలా. లోకేష్ గారి చేతిలో బుక్ ఉంది కదా, లోకేష్ గారి చేతిలో ఒక బుక్ ఉంది కదా, బుక్ లో ఎన్ని పేజెస్ ఉంటాయి? కాదు, డైరీలో ఒక రకంగా ఉంటుంది, నోట్ బుక్ లో ఒక రకంగా ఉంటుంది. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ డైరీ అయితే మెయింటైన్ చేశారో అదే డైరీ, కొత్త డైరీ తీసుకురాలేదు. పబ్లిక్ ఏ డైరీ అయితే చూపించారో అదే డైరీ. 100 ఉంటాయా? సరే, ఇంకా ఎన్నన్నా ఉండేవండి. తప్పు చేసిన వాళ్ళ ఇప్పుడు సార్ ఒకటి వర్మ గారు, ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు భయపడాలా? మీరే అన్నట్లు అంబటి రాంబాబు గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఈ స్టేట్మెంట్ 10 సార్లు పాస్ చేస్తున్నారు ఆయన, మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని. వాళ్ళ ఇంట్లో కుక్కరు భయపడప్పుడు ఎవరు చెప్పలేదు సార్.
అలానే కుక్కతో పోల్చుకోమని కూడా అంబటి రాంబాబు ఎవరు చెప్పట్లేదు. ఆయన తప్పు చేయకపోతే ఆయన కంగారు పడాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు సార్ నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి నాని గారు ఉన్నారు సార్ పార్టీలో. గతంలో ఆయన ఏ విధంగా మాట్లాడాడు, ఎంతెంత మాట్లాడాడు అందరికీ తెలుసు. బట్ కట్ చేస్తే ఈ రోజు ఏమైపోయాడంటే కనపడట్లేదు. అదే పార్టీలో అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఉన్నారు. గతంలో ఎంత పెద్ద యుద్ధం చేసి ఎన్ని బుల్లెట్లు తిప్పాడు అందరికీ తెలుసు. ఈ రోజు ఏమైపోయాడో ఎవరికి తెలియదు సార్. అలా పార్టీ ఏమైపోయిందంటే సార్ చచ్చిన పాము అయిపోయింది. ఒకటి సార్ వర్మ గారు, వాళ్ళ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని పెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో పొడిభుజంగా ఒక ఆత్మ బంధువుగా, ఒక మిత్రుడుగా, ఒక కుటుంబ సభ్యుడిగా నడిచిన వ్యక్తి పెద్ద తలకాయ విజయసాయి రెడ్డి గారు. ఆయనే పార్టీని వీడి పార్టీ నుంచి బయటకు వచ్చి మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, జగన్ ఎన్ని యాత్రలు చేసినా సరే ముఖ్యమంత్రి అవ్వడు, కూటమి కలిసినంత వరకు జగన్ ఏది అవ్వడు అని. ఇప్పుడు అదే ఆశ్చర్యం ఆయన పాదయాత్ర చేయొద్దని చెప్పి ఈయన పాదయాత్ర మొదలెడుతున్నారట. మేబీ ఆయన పాదయాత్ర దేనికి చేస్తున్నాడో లేకుంటే చేస్తున్నాడో చేయట్లేదు మాకైతే తెలియదు. ఆ ఇన్ఫర్మేషన్ మాకైతే తెలియదు వర్మ గారు. అంటే నేనేమంటానంటే ఇక్కడ ఒకటే పాయింట్ వర్మ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి విజయసాయి రెడ్డి గారి కంటే అత్యంతంగా ఎవరికి తెలియదు. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి 16 నెలలు జైలు జీవితం గడిపారు. అనేకమైన కేసుల్లో ఉన్నారు. అజయ్ అప్డేట్ వస్తుంది, జూన్ నుంచి పాదయాత్రకు సాయి రెడ్డి రెడీ. మేబీ సార్ అతనికి ఏం ఇంట్రెస్ట్ ఉందో మనకు తెలియదు, ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో తెలియదు, దేని పర్పస్ కోసం పాదయాత్ర చేస్తున్నాడో కూడా తెలియదు. నేను అనేది ఏంటంటే వర్మ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అత్యంతంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరికైనా బాగా తెలిసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కేవలం విజయసాయి రెడ్డి గారు మాత్రమే. అలాంటి వ్యక్తి ఆ పార్టీని వీడి బయటకు వచ్చి వాళ్ళ పార్టీలో ఉన్న కోటరీ గురించి, వాళ్ళ పార్టీలో ఉన్న వ్యవస్థ గురించి మాట్లాడుతూ జగన్ జీవితంలో సీఎం అవడానికి మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవాలి మనం. సో ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి పట్టం కట్టున్నారు, ఎవరు పక్కన ఉన్నారో కూడా అందరికి అర్థమైపోయింది. కాబట్టి మాకు ఎటువంటి అనుమానాలు లేవు. ఈ రోజు మా యువనాయకుడు యువగలం పాదయాత్ర 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్ పూర్తి 3 సంవత్సరాలు అయింది. ఆ యువగలం ఎఫెక్ట్ ఈ రోజు మేము కూటమి అధికారంలోకి రావడం ఒక స్ట్రాంగ్ పిల్లర్ గా యువగలం కూడా సపోర్ట్ ఉంది ఆ రోజు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఎక్కువగా మేము లేని ప్రతిపక్షం గురించి మేము ఎక్కువగా మాట్లాడదలుచుకోవట్లేదు. ఓకే రైట్. సురేష్, ఇదండి పాదయాత్ర గురించి మీరు ఏదో మాట్లాడారు, గంగారం అన్నారు, అవన్నారు, ఇవన్నారు. కట్ చేస్తే మీరు 11 సీట్లకు పరిమితమైపోయారు, వాళ్ళు అద్భుతమైన విజయాన్ని అందించారు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. లోకేష్ గారిని మీరు అలా అనకపోతే ఇంత ఫైర్ అయిపోయాడేమో. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, ఆయన అలా రెచ్చగొట్టకపోతే ఆయన ఇలా కలవపోయాడేమో. ఇలాంటి చాలా ప్రచారాలు జరిగినాయి. మీరే చేసుకున్నారు, అది దానికి ఇప్పుడు అనుభవిస్తున్నారు ఫలితం అని. వర్మ సార్, ముందుగా మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకు, విశ్లేషకులకు, ప్రేక్షకులకు నా నమస్కారాలు. పాదయాత్ర అంశము చరిత్రలో ఎప్పుడు కూడా ఒక విషయం వర్మ సార్, పాదయాత్ర చాలా మంది చేశారు. ఇప్పుడు మహానుభావుడు మన ఎన్టీ రామారావు గారు ప్రజాక్షేత్రంలోకి రావడానికి కూడా ఆయన చైతన్య రథం ద్వారా యాత్ర చేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది, మరి నారా లోకేష్ గారు కూడా చేయడం జరిగింది. ప్రజా జీవితంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా కూడా నేరుగా ప్రజలను కలవడంలో ఈ రకమైనటువంటి యాత్రలు దోహదపడతాయి. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరికి కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో దానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అయితే ఇక్కడ పాదయాత్ర చేసినటువంటి నాయకుడి ద్వారా రాష్ట్రానికి కలిగినటువంటి ప్రయోజనాలు ఏమిటి అన్నది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. దాదాపు అప్పట్లో 1450 కిలోమీటర్ల పైచిలకు పాదయాత్ర ద్వారా సుదీర్ఘంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మొత్తం రాష్ట్రంలో తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల తన యొక్క నేరుగా ప్రజలతో మమేకమై తెలుసుకొని, తద్వారా వచ్చిందే ఉచిత కరెంటు, తద్వారా వచ్చిందే ఫీజు రియంబర్స్మెంట్, తద్వారా వచ్చిందే ఆరోగ్యశ్రీ, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర వల్ల వచ్చాయి. మరి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర దాదాపు 3648 కిలోమీటర్లు జరిగింది సుదీర్ఘంగా. మరి ఆ పాదయాత్ర ద్వారా వచ్చినదే అమ్మఒడి, గ్రామ స్వరాజ్యమైనటువంటి వార్డు, గ్రామ సచివాలయాలు, అదే విధంగా విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇప్పుడు ఇవన్నీ అంటే రైతులకు అవసరమైనటువంటి సంక్షేమ పథకాలు. అందరికీ తెలిసిన వేళ ఎవరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేమి పథకాలు వచ్చినాయి కాదు సురేష్. ఒక్క విషయం నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ పాదయాత్ర వల్ల వాళ్ళు మాట్లాడేది ఏంటి, వీళ్ళు పాదయాత్ర వల్ల వాళ్ళకి 164 సీట్లు వచ్చినాయట, మీకు 11 సీట్లు వచ్చినాయట. అది వాళ్ళు చెప్తారు. మా పాదయాత్రల వల్ల ప్రజలకు మేలు జరిగింది, వాళ్ళ పాదయాత్రలో వాళ్ళకి అధికారం వచ్చింది.
అంతిమంగా ప్రజలకు ఎవరి వల్ల మేలు జరిగిందో సంతోషం మీ నోటితో అన్న చెప్పారు. అంటే నేను ప్రజలు ఒక విషయం తప్పు చెప్తున్నా. చేశారా? కాదు, ప్రజలు తప్పు వర్మ చేశారా? సార్, ఒకటి ఈ రోజు మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగిన పాదయాత్ర ద్వారా రాష్ట్రానికి వచ్చినటువంటి సరేనా మేలేంటి, బాబు, అవన్నీ మనం యువకుల debate ద్వారా కాదు వచ్చినటువంటి మేలేంటి? అవన్నీ మనం తర్వాత పెట్టుకుందాం. ఇప్పుడు దాన్ని అదే సార్, నాయకుడు వల్ల రాష్ట్రానికి కలిగినటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రయోజనం ఏమైంది కాదు కదా, మన ఏంటి? ఫ్యూచర్ కదా కావాల్సింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి? గతం అయిపోయింది. ఫ్యూచర్ 3 లక్షల కోట్ల అప్పు ఫ్యూచరా రాష్ట్రానికి? ఆర్థికంగా దివాలా తీయడం ఫ్యూచరా? ఆర్థిక విధ్వంసం అవడం ఫ్యూచరా? ఏంటి ఫ్యూచరా? జగన్మోహన్ ఏంటి రెడ్డి అభివృద్ధి ఏంటి? కాదు సురేష్, ఒక్క ఫ్యూచర్ అంటే ఏంటి సార్? కాదు, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యూచర్? ఓకే రాష్ట్రంలో ఫ్యూచర్ అంటే ఏం ఫ్యూచర్ చంద్రబాబు నాయుడు గారి వల్ల? ఓకే కాదు, లక్షల కోట్ల అప్పు మిగులుతుంది సార్. ఒకటి చెప్పేది, తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనే మొదటి లైన్, మీరు ఒకసారి మేనిఫెస్టో ఓపెన్ చేస్తే మొదటి లైన్ జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్ల అప్పు చేశాడని మేనిఫెస్టో మొదటి లైన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మరి తీరా అసెంబ్లీలో ఏం ప్రకటించారు? మళ్ళీ లాస్ట్ కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? 19 నెలలకి 3 లక్షల కోట్ల అప్పు దాటిపోతుంటే వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్? అదే సురేష్ మీ ఆవేదన అర్థమైంది, మీ ఆక్రందన అర్థమైంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా మాట్లాడితే అరణ్యరోధనే అవుతుంది. అసెంబ్లీకి వెళ్ళి మీరు ఇదే ప్రశ్నించండి. అదే కదా వాళ్ళు అంటున్నారు రమ్మని. ఇప్పుడు అసెంబ్లీ వ్యవహారం గురించి నేను మాట్లాడితే దీని గురించి కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఒకసారి కాదు, నేను అనేది ఏంటంటే వీడియో రికార్డ్స్ ఎక్కుతాయి కానీ ఇక్కడ మాట్లాడితే ఒరిజినల్ రికార్డ్స్, రాజ్యాంగబద్ధంగా రికార్డ్స్ ఉంటాయా? ఇది ఉంటుంది కదా, మీకు మంచిదే కదా, మీకు ఒక మంచి అవకాశం అసలు అసెంబ్లీ అన్నది మీరు వాయిస్ కి. ఐఎమ్ అగ్రీ విత్ యూ సార్. కానీ ఒకానొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు ఇప్పుడు గుర్తు చేస్తున్నా. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ప్రజా సమస్యల మీద గలం విప్పడానికి అవకాశం లేని అసెంబ్లీకి వెళ్లడం వలన ఉపయోగం ఏంటి అన్నటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారి మాటలే. సో అందుకని మీరు అడగలేదా? ఇప్పుడు కూడా కేవలం రాజకీయ దాడి కోసం ఉపయోగించుకునేటువంటి వేదికల మీద మాకు ఈ రకమైనటువంటి అవమానాలు అవసరం లేదు, అంతకన్నా వీళ్ళకి అవసరం లేదు. ఈ రోజు ప్రజలు గుర్తిస్తున్నారు. ఓకే, ప్రజలు నేరుగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను నేరుగా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు గొంతు విప్పి ప్రజా సమస్యలు లేవనెత్తితే అది ఈ రోజు 1,00,000 కోట్ల గలం అవుతుంది. ఉదాహరణ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ. ఈ పోరాటం ఏ రకంగా జరిగిందో, 1,00,000 కోట్ల గలం ఏ రకంగా అయిందో మీరు చూశారు. కాదు, నాకు అర్థం కాదు ఏంటి ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత, 1,00,000 కోట్ల గలం ఏంటి? సారీ సార్, ఐఎమ్ సారీ, కోటి సంతకాల ద్వారా కోట్ల మంది గలమైంది అది. ఓకే, నాకు 1,00,000 కోట్లు అంటే మళ్ళీ అదో రకమైన కాంట్రవర్సీ. సారీ, బై మిస్టేక్. 1,00,000 మంది సంతకాల సేకరణ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలోని పౌరులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రజా పోరాటంలో భాగస్వామ్యం అయ్యారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఇంతమంది ప్రశ్నించారు. 1,00,000 మంది ప్రజలందరూ భాగస్వామ్యం అవుతుంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఏంటి బయటికి వెళ్ళిపోతున్నారు? విజయసాయి రెడ్డి గారు ఏమైనా పాదయాత్ర చేస్తారంటే ఏంటి? ఎత్తనేవాడు సార్. ఇప్పుడు ఎవరున్నా పోయినా ప్రజలకు మేలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకత్వాన్ని నడిపేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు, లక్ష్యాల కోసం ఎవరైతే పని చేస్తారో వాళ్ళతో కలిసి ముందుకెళ్తాం. ఓకే, ఎవరో ఉన్నారని ఎవరో పోయారని మేము పార్టీలో ఈ రోజు అవసరం లేదు. పార్టీకి సుప్రీం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఏం చేయదలుచుకున్నారు వాటి కోసం మేము నడుస్తాం. ఓకే, దాంట్లో ఎవరు భాగస్వామ్యం అయినా భాగస్వామ్యం కాకపోయినా వ్యతిరేకించినా అంతిమ లక్ష్యానికైతే మేము జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తాం. బీజేపీకి సౌత్ గేట్ వేగా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారట. మంచిది సార్, బీజేపీకి కనిపిస్తున్నారేమో, ప్రజలకు కనిపించడం లేదు. బీజేపీకి కనిపిస్తే దానికి ఎవరేం చేస్తాం? బీజేపీ చేతిలో కీలుబొమ్మ అయిపోయారనే విషయాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మొదటగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా భావించారు ఒక గొప్ప నాయకుడే ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలకు అరంగేట్రం చేశారు, వారి ద్వారా రాష్ట్రానికి ఏదైనా మేలు జరుగుతుందని భావించారు. మేము కూడా ఆలోచించాం, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తులు లాంటి వ్యక్తులు ఈ రకంగా నిస్వార్థమైనటువంటి రాజకీయాలు చేయడానికి ముందుకొస్తే స్వాగతిస్తాం. కానీ ఈ రోజు అవకాశవాద రాజకీయాలకు బలైపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఆడేటువంటి కుట్రలో పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తులు కూడా పావుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు. ఓకే, కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు స్థాపించినటువంటి వ్యవస్థాపకం అప్పుడు వేరు, మరి ఈ రోజు వాస్తవ పరిస్థితుల్లో జరిగేటది వేరు.
అందుకని మీరు దాని బయటికి ద్వారా వెళ్ళిపోయారా? అర్థమైపోతుంది. అందుకని బయటికి వెళ్ళిపోయారా? అవును, 100% అందుకే. ఓకే ఓకే ఫైన్. రజనీ గారు సార్ ఏంటండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, దాని పరిస్థితులు, పర్యవసానాలు? సార్ ఒకటి వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం అండి. ఇక్కడ రాజకీయాల కంటే ముందు నాకు అడ్వకేట్ గా కేసు గురించి మాట్లాడాల్సి వస్తే విజయసాయి రెడ్డి గారు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదో నాకు అర్థం కాలేదండి. నాది అంత పెద్ద సీనియర్ అడ్వకేట్ నేను కాదు కాబట్టి నేను చెప్తున్నాను. మిథున్ రెడ్డి గారు అంటే ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్, ఆదాన్ డిస్టిలరీస్ వీళ్ళందరూ లిక్కర్ స్కామ్ లో కీలక బాధ్యులండి. ఎందుకంటే లిక్కర్ పాలసీని కూడా ఏదైతే విజయసాయి రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో కూర్చొని చేశారు. ఈ రోజుకి లిక్కర్ కి సంబంధించినటువంటి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వాసుదేవ రెడ్డి గారు అన్నమాట, ఆయన అరెస్ట్ అవ్వలేదు. విజయసాయి రెడ్డి గారేమో రోడ్ల మీదకి వెళ్ళి పాదయాత్ర చేస్తానంటారు, ఒకనొక టైంలో వ్యవసాయం చేస్తానంటాడు. ఇప్పుడేమో కొత్త నాంది ఏంటంటే చంద్రబాబు గారిని తిడుతున్నారు. అంటే నాకు అర్థం కాల, కూటమిలో చంద్రబాబు గారిని తిడుతూ పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టి కూటమి గెలుస్తుంది, స్ట్రాటజీ గనక జగన్ గారు వాడితే కూటమి విడిపోయే అవకాశం ఉంటది, అలా విడిపోతే జగన్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. అరే ఇతను ఎవరి వైపు మాట్లాడుతున్నారో, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో, ఇతని వ్యూహం ఏంటో అర్థం చేసుకోవాలంటే మన పరిధి సరిపోలేదు సార్. ఎందుకంటే ఎప్పుడో మనకి సరిగ్గా చదువులు రానప్పుడే, మనం ఏదో యూనివర్సిటీలో ఎంఎస్సీలో ఎంకామ్ లో చదువుతున్నప్పుడే చార్టెడ్ అకౌంటెంట్ పూర్తి చేసినటువంటి గొప్ప నాలెడ్జ్ అతను. అతను ఏ వ్యూహం చేసినా అసలు మనం తక్కువ అంచనా వేయకూడదండి. ఈ రోజుకి అతను జగన్ గారితో ఉన్నారా, జగన్ గారి నుంచి విభేదించి బయటకు వచ్చారా, లేకపోతే సెంట్రల్ లో బీజేపీతో జాయిన్ అవుతారా, నాకు కొత్త రాజకీయ పర్వం ఎటు ఉంటుందో అన్నాడు, ఏమో అర్థం కావట్లేదు. కాకపోతే ఒక పదాన్ని బాగా వాడారు, జగన్ గారు ఎప్పుడు గెలుస్తారంటే కూటమి విడిపోతే జగన్ గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూటమిని స్ట్రాంగ్ గా కాపాడుతున్నారు. కూటమిని విడిపోగల వ్యక్తులు ఎవరు అక్కడ లేరు, క్వార్టరీ అక్కడ లేదు అంటూ 2-3 సార్లు సంబోధిస్తే ఆ వీడియో 10 సార్లు నేను విని ఆయన ఆంతర్యం ఏంటి అంటే ఎట్టకేలకి కూటమిని బద్దలు కొడితే జగన్ గెలుపు పక్కా అని జగన్ గారి శ్రేణులకి ఒక హింట్ ఇస్తున్నాడేమో. కూటమిని బద్దలు కొట్టండి చాలు మీ నాయకుడు గెలుపు అంటున్నాడేమో. ఓకే, మీరు చెప్పింది కరెక్ట్, నేను ఏటూనే, కానీ ఒకప్పుడు ఇప్పుడు కాదు. ఇప్పుడు జగన్ గారి కోటరీలో ఆయన మిగతా వాళ్ళని నమ్మినట్టుగా నన్ను నమ్మట్లా, అది నా కర్మ అంటున్నాడు. కానీ ఎక్కడా జగన్ గారిని విభేదించలా, కానీ పబ్లిక్ గా చంద్రబాబు గారిని తిట్టారు. ఈ రోజుకి అరెస్ట్ అవ్వలా. ఎందుకు అరెస్ట్ అవ్వలా, ఎవరు కాపాడుతున్నారు నాకు అర్థం కావట్లా. మూతలు అమ్ముకునే వాటి మీద విజయవాడ పరిసర ప్రాంతాల్లో భవానీపురంలో కేసు కడితే సిఐడి విభాగం అందరి మీద నేను గట్టిగా కొరడా జాడిచ్చా. ముందు లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళని, లిక్కర్ లో కల్తీ మద్యం చేసిన వాళ్ళని పట్టుకోండి. మూతలు అమ్మేవాడికి ఆ మూతలు ఒక మందు సీసా కింద పెడుతున్నారా, కొబ్బరి నూనె డబ్బా కింద పెడుతున్నారా, వాడికి ఏం తెలుస్తుంది? ముందు పెద్దవాళ్ళని పట్టుకోండి సార్, తర్వాత పాప ఏమీ తెలియని అమాయకుల్ని ఎత్తకొద్దురు గాని అని చెప్తే ఈ రోజుకి అరెస్ట్ కాని పరిస్థితి. కానీ విజయసాయి రెడ్డి గారిని ఎందుకు ఇంతవరకు సిఐడి విచారణ చేశాక ఎందుకు తీసుకోవాలా? మీ ఇంట్లో పబ్లిక్ పాలసీ ఎలా పెట్టారు? ఒక క్యాబినెట్ లో పెట్టాలా, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టాలా? అరే ఆ శాఖ మంత్రికి కూడా తెలియకుండా ఎలా కట్టారు సార్? అసలు ఈ టైంలో కూటమికి సంబంధించిన ఏ కేసు మాకు అర్థం కావట్లేదు సార్. ఎక్కడికో వెళ్తుంది, అక్కడితో ఆగిపోతుంది. కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, కొంతమందికి వెసులుబాటు ఇస్తున్నారు. వెసులుబాటు ఇచ్చిన వాళ్ళ ఫెసిలిటీస్ ఏంటో మరి వాళ్ళకి ఎందుకు వెసులుబాటు చూస్తున్నాం? మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇద్దరు ఎంపీలే, ఒకళ్ళు ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్, ఆదాన్ డిస్టిలరీస్ ఇద్దరు ఓనర్లే. మరి ఎందుకని విజయసాయి గారికి వెసులుబాటు? మిథున్ రెడ్డి గారు ఒక హీరోయిజం చాటుకొని జైల్లో నుంచి బయటకు వచ్చారు. జోగి రమేష్ గారికి అయితే డీజే దండోలాలు వరుకుతున్నారు. ఎవరు వీళ్ళేమన్నా స్వాతంత్ర సమరయోధులా? ఎంతో మంది ఆడబిడ్డలు పుస్తల తాళ్ళు తెగిపోవడానికి కారకభూతలు వీళ్ళు. కొన్ని లక్షల కోట్లు 2300 కోట్లు వెనకేసేసుకున్నారు, దేశాలు దాటిపోయినని ఎంపీ వాళ్ళ శాఖ ఎంపీ చెప్పినటువంటి మాట, లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ సాక్షిగా వాళ్ళ శాఖ ఎంపీ చెప్పిన మాట, ఈ లిక్కర్ లో మధ్యలో కల్తీ ఉందని రఘురామకృష్ణరాజు గారు గత ప్రభుత్వంలో. మరి ఏంటి ఇంతమంది ప్రాణాలు పోయిన ఇన్ని కోట్లు మా ప్రభుత్వ ఖజానాలో డబ్బు, మేము పన్నులు కట్టిన డబ్బులు దొబ్బి తిన్నటువంటి రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేయరు, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ పెట్టరు. ఒక 5 లక్షలు చీటింగ్ చేసిన వాడికి ఇమీడియట్ గా జడ్జి గారు ప్రాపర్టీ అటాచ్ చేసి నీ భూమి అమ్మి కట్టు అంటున్నారే. మరి కోట్లు దొబ్బి తిన్నటువంటి ఇటువంటి నాయకుల్ని ఈడ్చుకొచ్చి వాళ్ళ కబ్జాలో లేకపోతే వాళ్ళ భూములో ఇవన్నీ తీసుకుని కదా మా ఖజానా నింపాలా? ఏంటిది? వ్యవస్థలు ఎటు వెళ్ళిపోతున్నాయి అనేది నాకైతే అర్థం కావట్లేదు సార్. ఈ రాజకీయాల్లో కుట్ర కోణాలు ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు, కానీ మా ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకూడదు సార్.
అదే రకంగా ఈ రోజు ప్యానెల్లో కూర్చున్న వాళ్ళు అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, ప్రజల మీద బతుకుతున్నవి ఏ పార్టీలైనా సరే గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఓట్లేస్తే గెలిచినాం, మళ్ళీ ప్రజా తిరస్కారం బిగిన్ అయితే అది ఎంతటి పర్యవసానమైనా ఎదుర్కొంటదండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కోటరీ బద్దలు కొడతారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కోటరీని కాపాడుతున్నారు. ఎంతవరకు కాపాడగలరు పవన్ కళ్యాణ్ గారు? ఒక్కడే క్రికెట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టేస్తే క్రికెట్ మ్యాచ్ విన్ అయిపోతుందా అండి? 11 మంది ఒకేలాగా ఆడాలి కదా, కనీసం 9 మంది అన్న ఆడాలి కదా, గెలుపు కెరటాల వైపు తీసుకెళ్లాలి కదా. ఒక నాయకుడు పాదయాత్ర 3 సంవత్సరాలు అయింది, ఒక నాయకుడేమో ఒక పంచాయతీ శాఖను ఒక అద్భుతమైన శాఖగా తీర్చిదిద్దుతున్నారు. అందరూ ఆ శాఖల్లో ఏమేమి తప్పిదాలు ఉన్నాయి? అందుకే కదా చంద్రబాబు గారు గట్టిగా కొరడా జాడిస్తుంది, నాకు రాష్ట్ర ప్రభుత్వం గెలుపు ముఖ్యం, అమరావతి అభివృద్ధి నాకు ముఖ్యం. ఈ రోజు గెలిపించిన ప్రతి ఎమ్మెల్యే చేస్తున్న తప్పులని ఖండిస్తూ రేపటి రోజు వాళ్ళకి టికెట్ రాదని ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి కనీసం 50% వరకు తెలుసు సార్, నాకు టికెట్ ఇవ్వడు బాబు గారు, ఈసారి పక్కన పడేస్తున్నారు. నా వ్యవస్థలో తప్పులు వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా ఆధారపూరితంగా పట్టుకొని చాలా గట్టిగా స్ట్రాంగ్ గా పర్సనల్ గా మీటింగ్లు పెట్టి మరీ అడుగుతున్నారు. అంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అధినాయకులు పడుతున్నటువంటి ఆరాటం చూస్తే అద్భుతంగా ఉంది సార్. అదే రకంగా నాయకులు కింది కార్యకర్తలు కూడా పనిచేయాలని కోరుకుంటున్నాను సార్. రైట్, కృష్ణాంజలి గారు. సో మొత్తం సబ్జెక్ట్ కాబట్టి ఒక పక్క లోకేష్ గారి 3 సంవత్సరాలు, మరొక సాయి రెడ్డి గారు. వర్మ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నారా లోకేష్ యువగళం పాదయాత్ర, ఆయన పాదయాత్ర ప్రారంభించి 3 ఏళ్ల ఈ 3 ఏళ్లలో మీరు గమనిస్తే నారా లోకేష్ 0 నుంచి ఒక సక్సెస్ వైపు ఆయన ప్రయాణం చేస్తున్నాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. యువగళం పాదయాత్రకు ముందు, యువగళం పాదయాత్రకు తర్వాత నారా లోకేష్, ఈ డిఫరెన్స్ చాలా స్పష్టంగా ప్రజలందరూ గమనించారు. మీరు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఆయన విపరీతంగా ట్రోలింగ్ గురైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే నారా లోకేష్. మీరు వైసీపీ వాళ్ళు అసలు ఏ దశకి వెళ్ళారు అని అంటే, గూగుల్లోకి వెళ్తే గూగుల్లో పప్పు అని కొడితే నారా లోకేష్ ఫోటో వచ్చేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి విస్తృతమైనటువంటి ప్రచారాలు చేసింది, ఆయన విపరీతంగా ట్రోలింగ్ చేసింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా చాలా మంది నాయకులు చంద్రబాబు నాయుడు తర్వాత వారసత్వ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు వారసుడుగా నారా లోకేష్ ను అంగీకరించాలా వద్దనేటువంటి మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో కూడా ఉంది. ఎప్పుడైతే యువగళం పాదయాత్ర, ఆ పాదయాత్ర తర్వాత అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలు, అదేవిధంగా కూటమి గెలుపుకు సంబంధించినటువంటి అవకాశాలు ఏర్పడినటువంటి పరిస్థితి ఉందో, ఖచ్చితంగా కూటమి గెలుపులో పవన్ కళ్యాణ్ సెంటర్ పిల్లర్ గా ఏ విధంగా అయితే నిలబడ్డాడో, యువగళం పాదయాత్ర కూడా అదే తరహాలో 164 సీట్లు రావటం వెనక నారా లోకేష్ కృషి కూడా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరంన్నర కాలంలో నారా లోకేష్ మంత్రిగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, భవిష్యత్తు ముఖ్యమంత్రిగా ఆయన ఈ అన్ని రకాల పాత్రల్లో కూడా సమర్థవంతంగా ముందుకు వెళుతూ అందరి నుంచి కూడా దాదాపుగా మంచి మార్కులు సంపాదిస్తున్నటువంటి నాయకుడుగా నారా లోకేష్ ఉన్నారు. ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ రేపో మాపో ముఖ్యమంత్రి అవ్వటానికి తెలుగుదేశం పార్టీలోనూ, అదేవిధంగా ఇప్పుడు కూటమిలో మిత్రులుగా ఉన్నటువంటి జనసేన, బీజేపీ నుంచి కూడా దాదాపుగా ఆమోదం లభించింది అనేటువంటి సమాచారం. కేంద్రం ఢిల్లీ పెద్దలు ఎప్పుడైనా సరే నారా లోకేష్ ముఖ్యమంత్రి కావడానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేటువంటిది కూడా ఒక సమాచారం. ఇక తెలుగుదేశంలో ఇక వారసత్వ రాజకీయాల్లో చంద్రబాబు ఎప్పుడు నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారో, అది 2029కు ముందు ఉంటుందా తర్వాత ఉంటుందా అనేది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. ఆ విధంగా నారా లోకేష్ ఎదిగినటువంటి తీరైతే పూర్తిగా వారసత్వం వల్లే ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు అని అనుకున్న మాట వాస్తవమే. ఎందుకు అంటే ఎమ్మెల్సీగా ఆయన రాజకీయ అరంగేట్రం చేయటము, ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోవటము, ఆ తర్వాత ఓడిపోయిన దగ్గరే మళ్ళీ గెలిచి నిరూపించుకోవటం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కానివ్వండి, అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి నారా లోకేష్ ఖచ్చితంగా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ నాయకుడు, అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూటమికి ముఖ్యమంత్రి, రాబోయే ముఖ్యమంత్రి అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు.
ఇక ఎలాగో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానని చెప్పాడు కాబట్టి 1 సంవత్సరంన్నర తర్వాత ఏమో అప్పటికన్నా జనంలోకి వస్తాడేమో ఎదురు చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైతే రావట్లేదు కదా, ఇంకో 1 సంవత్సరంన్నర తర్వాత వస్తానన్నాడు. ఆ వచ్చిన తర్వాత జనంలో ఉంటా అన్నాడు. అప్పటి వరకు అయితే అవసరం లేదని ఏమనుకుంటారో ఏమో తెలియదు. మరి ఆ వచ్చే వరకు మరి ఆయన ఎందుకు మరి ముహూర్తాలు పెట్టుకుంటున్నాడు, ఏంటి వ్యవహారం ఏందో తెలియదు. లేదంటే జనం మీద ఏదైనా కోపం ఉందా, వీళ్ళందరూ నన్ను ఘోరంగా ఓడించారు కదా, ఏదైనా ప్రభుత్వం వైపు నుంచి ఇబ్బందులు అవి ఉంటే వాళ్ళే ఇబ్బందులు పడినాయి, మనం ఎందుకు వాళ్ళ తరపున పోట్లాడాలి అనేటువంటి దాని మీద ఏదో ముహూర్తం పెట్టుకొని కూర్చున్నాడు. నాకు తెలిసి అయితే 2018-19లో కాదండి, సాయిరెడ్డి పాదయాత్ర రెడ్డి సరే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయన ఎప్పుడు చేస్తారో ఆయన చేస్తారని ప్రకటించారు, డేట్ చూద్దాం. సాయిరెడ్డి గారు పాదయాత్ర అంటున్నారేంటి? అందుకని అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గురించే మనము ఆయన పాదయాత్ర చేస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడా లేదా, ఎవడు పట్టించుకుంటాడు లేదని మనం అనుకుంటుంటే, ఇప్పుడు విజయసాయి రెడ్డి పాదయాత్ర చేస్తే ఎవరికి కావాలండి? నాకు అర్థం కాదు. విజయసాయి రెడ్డి పాదయాత్ర గురించి ఎవడుకు పట్టింది అసలుకి? విజయసాయి రెడ్డి రాజకీయాల్లో ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత? విజయసాయి రెడ్డి ఒకవేళ పాదయాత్ర చేసి ఏమవుతాడు? ఎమ్మెల్యే అవుతాడా, ఎంపీ అవుతాడా, ఏమవుతాడు చెప్పండి? ఆయన రాజకీయాల్లోకి వచ్చింది అవినీతికి సంబంధించినటువంటి అంశాల మీద జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా అయితే క్విట్ ప్రోకో ద్వారాగా వచ్చినటువంటి డబ్బుల్ని దాన్ని దాచిపెట్టడము, దోచిపెట్టడము, దాంట్లో ఆయనకున్నటువంటి చార్టర్డ్ అకౌంటెంట్ తెలివితేటలన్నిటి ఉపయోగించి వాళ్ళు అవినీతి చేయడానికి, అక్రమాలు చేయడానికి ఈయన ఉపయోగపడ్డాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించడంలో, అక్రమాలు చేయడంలో నెంబర్ 2గా 2019 గెలిచేంత వరకు తానే నెంబర్ 2 అని మొన్న కూడా చెప్పాడు. ఆ అక్రమాల్లో కూడా ఈయన ఉన్నాడు. మరి ఇన్ని చేసిన తర్వాత మరి వైసీపీ ప్రభుత్వంలో ఈయన కుంభకోణాలు, వీళ్ళ అమ్మాయి కుంభకోణాలు, వీళ్ళ వియ్యంకుడు కుంభకోణాలు, వీళ్ళ అల్లుడు కుంభకోణాలు, ఎన్ని కుంభకోణాలండి? ఇన్ని కుంభకోణాలు చేసేటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు వచ్చి పాదయాత్ర చేసి ఆయన రాజకీయాల్లోకి వస్తానంటే ఏ పార్టీ వాడు చేర్చుకుంటారు? ఏ పార్టీ వాళ్ళు చేర్చుకుంటే ఎవడు ఒప్పుకుంటాడు? జనం ఎవడు అసలు విజయసాయి రెడ్డి ఏ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు? నాకు తెలిసి విజయసాయి రెడ్డి రాజకీయం గురించి, విజయసాయి రెడ్డి పాదయాత్ర గురించో ఎవరు ఇప్పుడు ఏదో అంటారు కదా, పల్లెటూరుకు పోతే వీళ్ళని ఎవడు పట్టించుకునే వాళ్ళు ఉండరు అని అంటారు ఏదో సామెత కింద. అలాగనే విజయసాయి రెడ్డి గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు పాపం రజనీ గారు ఆవిడ బాధ వ్యక్తం చేశారు కదా, ఈ విజయసాయి రెడ్డి ఇన్ని అక్రమాలు చేస్తే ఆ ప్రభుత్వంలో అక్రమం చేశారు, ఈ ప్రభుత్వాల్లో ఇంకా అక్రమాలు ఉన్నాయి, ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయట్లేదని ఆవిడ అడుగుతున్నారు. ఆవిడ ఉన్న పార్టీయే. రేపో మాపో మరి ఈ ఒత్తిడి వల్ల ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్కి ఏమన్నా అంగీకరించేదానికి అవకాశం ఉండొచ్చేమో, లేదంటే బీజేపీ వాళ్ళు కాపాడతారేమో తెలియదు. విజయసాయి రెడ్డి రాజకీయ అరంగేట్రం గురించి కానీ, ఆయన పాదయాత్ర గురించి కానీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కళ్ళు పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు. ఎవరన్నా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు అంటే అతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసేవాళ్ళు అయితే మాత్రం ఉన్నారు. ఓకే అజయ్, సో ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేపై వస్తున్న ట్రోల్స్ అండి, మీడియా కథనాలు నమ్మొద్దు అని చెప్పి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే లెటర్ రిలీజ్ చేయడం, అసలు ఏం జరుగుతుంది? గతంలో కూడా మీ ఎమ్మెల్యే గారి మీద ఒకటి వచ్చింది, అప్పుడు గోరంట్ల గారి మీద వచ్చింది, ఏ అంటున్నారు, ఏది నిజమో ఏది అబద్ధం ఏమో అర్థం కాని పరిస్థితి. వర్మ గారు యాక్చువల్ కింద నేను చూశాను, అండ్ తన ఆడపడుచు ఒక స్టేట్మెంట్ వీడియో కూడా రిలీజ్ చేసినట్టు ఆ వీడియో కూడా నేను విన్నాను. అయితే తన ఆ వీడియోలో ఒక స్టేట్మెంట్ పాస్ చేశాను సార్ అక్కడ, అంటే 5 times నేను కన్సీవ్ అయ్యానండి, తన వల్ల నేను అబోర్షన్కి వెళ్ళాను సంథింగ్ అనేదో మాట్లాడింది తను. బట్ సంవత్సరం తర్వాత ఈ రోజు వచ్చి తను బయటకు వచ్చి తన బాధ వ్యక్తపరిచింది. అదేదో స్టార్టింగ్ అతను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి చెప్పుకుంటే బాగుండేదేమో అనేది నాకు ఆలోచన. అంటే అతను బెదిరించాడు అది ఇదని చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు మీరు ఒక లెటర్ చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసినట్లు, బట్ పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్ అకౌంట్ లో కానీ లేకుంటే జనసేన పార్టీ అఫీషియల్ అకౌంట్ లో కానీ ఎక్కడ కూడా ఆ లెటర్ కనపడలేదండి నాకు. మరి ఆ లెటర్ ఎవరు రిలీజ్ చేశారో నాకు తెలియదు. సో దీని మీద ఇప్పుడు వస్తున్న కథనాల మీద స్పందించాల్సింది ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ఆ ఎమ్మెల్యే గారు, కోడూరు రైల్వే కూడా ఎమ్మెల్యే గారు అరవ శ్రీధర్ గారు స్పందించాలి, అసలు ఏం జరిగింది ఏంటి అనేది. సో నిజాలు తెలియకుండా దాని గురించి మనం మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు సార్. మాట్లాడండి అజయ్ మాట్లాడండి. అదే చెప్తున్నాను యాక్చువల్గా దాని గురించి నిజాలు తెలియకుండా దాని గురించి మాట్లాడటం కూడా కరెక్ట్. సురేష్ ఏంటి మీరే కుట్రలు చేస్తున్నారు ఇలాంటి వాటిని అని?
కుట్ర చేయాల్సినటువంటి అవసరం లేదు సార్. ఒక బాధితురాలు బయట వచ్చి అతని ద్వారా నాకు ఈ రకమైనటువంటి నష్టం జరిగిందని స్టేట్మెంట్ ఇవ్వడము, ఒక వీడియో రిలీజ్ చేయడము. ఇప్పుడు ఎవరో బాధితురాలు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుట్ర చేయాల్సినటువంటి అవసరం ఏంది? ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఆ యొక్క మహిళకి అండగా నిలబడి దాంట్లో నిజ నిజాలు తేల్చి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే రకంగా మిత్రుడు అజయ్ చెప్పినట్టు ఆ ఎమ్మెల్యే వచ్చి ఇప్పుడు వివరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలాగా వాళ్ళు భావిస్తే ఎవరు ఆ మహిళ ఎందుకు ఆ రకమైనటువంటి ఆరోపణలు చేస్తుందో వివరణ చేయాల్సినటువంటి బాధ్యత సదరు ఎమ్మెల్యే పైన ఉంది. అంతేగాని మేమేదో కుట్రపూరితంగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో ఒక శాసనసభ్యుడి మీద ఆరోపణలు వస్తే ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా మేము ఆ యొక్క ఆరోపణల్ని ఖండిస్తాం, ఆ ఆరోపణల్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఎందుకు ఈ రకంగా చేస్తున్నాడు, బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే ఈ రకంగా ప్రవర్తించవచ్చా అన్న ప్రశ్నలు లేవనెత్తేటువంటి హక్కు ప్రతిపక్షానికి ఉంది. ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు అడుగుతున్నారంటే అందులో ఏంది విత్తనవాదం కాకపోతే? కాబట్టి సదరు ఎమ్మెల్యే బాధ్యతాయుతంగా వివరణ ఇవ్వాలి. దాంట్లో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ మహిళ చేసినటువంటి ఆరోపణల పైన విచారణ జరిపి ఆ మహిళకి తగినటువంటి న్యాయం చేసినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని పైన ఉంది. దాంట్లో ఈ రకమైనటువంటి చర్యలు ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాలి. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఏ రకంగా స్పందిస్తున్నామన్నది ఒక అధికారికంగా వివరణ ఇవ్వడమో, లేదంటే ఈ రకంగా పత్రికా ప్రకటన ఇవ్వడమో, లేదంటే అధికారులను ఆదేశించడమో చేయడం అనేది సరైనటువంటి చర్యగా ఉంటుందే తప్ప ఈ రకంగా రాజకీయ విమర్శలుగా తీసుకెళ్తే ఇక్కడ ఒక మహిళకి జరిగినటువంటి అన్యాయం దీన్ని కూడా రాజకీయ కోణంలో తీసుకొని దీన్ని ఏదో రాజకీయ లాభం పొందాలని చూడటంలో అవకాశం అసలు ఏ రకమైనటువంటి పొంతన కూడా ఉండదని చెప్పి నేను భావిస్తున్నా. రాజకీయాలు ఉంటాయి, రాజకీయ విమర్శలు ఉంటాయి, కానీ ఎటువంటి వాటిల్లో తీసుకోవాలి, ఎటువంటి వాటిల్లో చేసుకోవాలి, అటువంటి వాటిల్లో చూడాలి. కానీ ఇలాంటి కొన్ని సున్నితమైనటువంటి అంశాల్లో దీన్ని ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలనుకోవడం అవివేకం. వీడియోలు అవి కూడా వైరల్ అయినాయి కదా సురేష్? అవును, అదే సార్ చెప్తున్నా కదా, రాజకీయాల్లో ఉన్నప్పుడు అది సర్వసాధారణం. ప్రతి ఒక్క వ్యక్తి మీద ఒక కార్యకర్త స్థాయి వ్యక్తి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వరకు కూడా ఆరోపణలు రావడం నిజం. కానీ వాటిల్లో నిజాలను తీసుకొని నిజాలు ప్రజల ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత ఆరోపణ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మీద ఉంది, ఆ పార్టీ మీద ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈరోజు చూసాం ఎంతో మంది గతంలో కూడా ఈ రకమైనటువంటి విమర్శలు ఎదుర్కొని వాళ్ళ యొక్క వాటిని రుజువు చేసుకోవడం జరిగింది, దానికి వివరణ ఇవ్వడం జరిగింది, ఎందుకు ఈ రకమైనటువంటి కుట్రలు జరిగాయి చెప్పడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది. ఒక సమాజంలో ఈ రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు దానిని రుజువు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది, అధికారులది. ఆ దిశగా అడుగులు చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, రజనీ గారు మీ వెర్షన్ ఏంటండి? సార్, ఇది గతంలో కూడా వినూత కోట గారి మీద ఇలాగే ఒక మర్డర్ కేసు బనాయించినప్పుడు గౌరవ పార్టీ అధ్యక్షుల వారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ ఎలిగేషన్ పూర్తయ్యే వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామనో, పార్టీకి దూరంగా ఉండాలనో కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు. తర్వాత చెన్నై కోర్టు ఆ అమ్మాయికి ఇమీడియట్ గా కూడా విత్ ఇన్ ద స్పాట్ అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అనమాట, ఆధారాలు లేదే మర్డర్ కేసులో అంత తొందరగా బెయిల్ రాదు, వాళ్ళు ఏ ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోయారు, బెయిల్ వచ్చింది. ఈ రోజు కూడా వాళ్ళు ఆ కేసుని క్లియర్ చేసుకునే ఈ టెక్నాలజీ అసలు ఎటువంటి పోకడలకు పోతుంది, అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని సిచ్యువేషను. సరే, ఏఐ పోకడలు అంటే మనం గతంలో గోరెంట్ల మాధవ్ గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన కూడా 100 సమాధానాలు చెప్పాడు. దరిద్రం ఏంటంటే నా బాడీ కాదు, నాకు ఇంకొకటి, ఇవన్నీ కూడా మాట్లాడారండి. చాలా చీదరగా అనిపించింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఇది కూడా ఏఐ అనడానికి కారణాలు ఏంటంటే అక్కడ ఏదైతే పక్కన ఉండేటటువంటి ఫోటోలు ఇవన్నీ మార్ఫింగ్ చేసినారు అని అనొచ్చు. బట్ అక్కడ లోకల్ గా ఇప్పుడు మామూలుగా నేనేం చెప్తున్నానంటే, ఇందాక అజయ్ సజ్జా గారు చెప్పినట్టు ఆ అమ్మాయి ఏదైతే అతను ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడో అప్పుడే అధినాయకుడికో జనవాణికో లేకపోతే ప్రజా దర్బార్కో ఒక కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సింది. ఎమ్మెల్యే నన్ను ఇలా టార్చర్ పెడుతున్నాడు, నన్ను రమ్మంటున్నాడు అని 10 సార్లు వెళ్ళి 100 సార్లు వెళ్ళి ప్రెగ్నెన్సీ తెచ్చుకొని కనీసం ప్రెగ్నెన్సీ తీపిచ్చుకోకుండా ఆ ప్రెగ్నెంట్ తో పోరాటం చేస్తుంటే బాగుండేది. అతను చెప్పాడు కదా అని ప్రెగ్నెన్సీ నేను తీపిచ్చేసుకున్నాను అంటూ ఇప్పుడు వెలుగులోకి వచ్చి గతానికి సంబంధించిన వీడియో కాల్స్ అన్ని అలా వీడియో కాల్స్ ప్రొటెక్ట్ చేయాలంటే ముందుగానే ప్రీ ప్లాన్డ్ స్కెచ్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంది ఇంకో కెమెరా పెట్టి మన ఇద్దరం మాట్లాడినది వీడియో తీసి వాళ్ళు సెక్యూర్ గా పెట్టుకోవాలి. లేకపోతే ఇప్పుడు సడన్ గా ఒక 6 నెలల క్రితం నేను మాట్లాడిన వీడియో కాల్ ఎలా వస్తుంది?
సో ఇవంతా ప్రీ ప్లానెడ్ గా పెట్టుకున్నారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఒక 2 days బ్యాకే పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. మీ బలహీనతలను బట్టి మీ వ్యక్తిగత విషయాలు, వివాహ సంబంధేతర విషయాల గురించి పార్టీలో ఉండేటటువంటి నాయకుల మీద కుట్రకోణం జరుగుతుంది, కార్యకర్తలు గాని నాయకులు గాని జాగ్రత్తగా ఉండండి అని మొన్న కొండకు వచ్చిన రోజు అనుకుంటాండి లెటర్ రిలీజ్ చేశారు, తస్మాత్ జాగ్రత్త అని. సో ఇవాళ రోజు వచ్చినటువంటి ఎలిగేషన్ ని 2 రోజుల క్రితం ఇలాంటి ఎలిగేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయేమోనే, బహుశా మరి ఏం జరుగుతుందో తెలియదు. ఆయన లెటర్ అయితే రిలీజ్ చేశారు. ఇవాళ జరిగిన ఎలిగేషన్ ఆ అమ్మాయి ఓపెన్ గా అతను అలాంటి వాడు ఇలాంటి వాడు అంటే ఇవ్వమనండి, కంప్లైంట్ ఏముంది దాంట్లో, తప్పు ఇవ్వమనండి, ఎంక్వైరీ చేస్తారు. నిజంగా అతను తప్పు చేస్తే పనిష్మెంట్ అనుభవిస్తాడు. అఫ్ కోర్స్ ఎమ్మెల్యే అవ్వచ్చు, అఫ్ కోర్స్ ఇంకొక పార్టీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అదే తప్పు చేయలేదు అనుకోండి. నిన్నటి రోజు కేరళ వీడియో చూసినారా? ఆ అబ్బాయి నన్ను అలా తాకాడు ఇలా తాకాడు అని వీడియో పెట్టింది. ఆఖరికి ఈవిడే పోయి తాక్కుని వచ్చింది. ఆఖరికి ఆ నింద మోపిన వాడు, ఎవరైతే నింద పడిన వాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని అరెస్ట్ చేసినారు. పోయిన ప్రాణం వెనక్కి రాదు కదా. ఒక మహిళ చెప్పగానే ఇదే నిజం ఇదే అబద్ధం అని తేల్చకండి, ఎంక్వైరీ చెయ్యండి, విచారణ చెయ్యండి. అది నిజమైతేనే చట్టరీత్యా చర్యలు తీసుకోండి. కానీ ఈ మాదిరి ట్రోలింగ్లు కూడా చేయకూడదు. ఎందుకంటే ఆ అమ్మాయి ముఖం మాత్రం ముసుకేసి ఆ అబ్బాయిని ఎక్స్పోజ్ చేసి చూపించడం కరెక్ట్ కాదు. గతంలో కేరళది కూడా అలాగే చేశారు. సిగ్గుతో తలదించుకొని మా అధినాయకుడికి మాట వస్తుందో లేకపోతే నా వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందో అని అతను ఏదైనా చేసుకున్నాక ఆ అమ్మాయి కరెక్ట్ కాదని తెలిసాక అప్పుడు వెనక్కి వస్తుందా పోయిన ప్రాణం? కేరళలో ఇన్సిడెంట్ అదే కదా జరిగింది. మీరు నిజానిజాలు తెలకుండా ఇలా మీడియా ప్రసంగాలు కానీ ఏది కానీ పెట్టకూడదు. అదే పవన్ కళ్యాణ్ గారు అడిగింది, ఆవిడని రమ్మనండి, కంప్లైంట్ ఇవ్వమనండి, ఉన్న ఆధారాలు చూపించమనండి. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? పెళ్లి చేసుకుంటానని చేసుకోలేదా? ఆవిడకి ఆల్రెడీ భర్తతో విడాకులు అయిపోయిందా? ఇతను ఎలాగో పెళ్లి కాలేదు కదా. ఒకవేళ చేసుకుంటానంటే చేసుకోమనండి. ఎందుకు చేసుకోనన్నాడో పిలిపించి అడగమనండి. ఏది తేల్చకుండా అటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఒక అధినాయకుడికి సంబంధించిన పార్టీని మీద బురద చల్లాలనుకుంటే అది ఆకాశం మీద ఉమ్మూసినట్టేనండి. ఆడబిడ్డకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిద్దాం, ఆవిడికి తగ్గ న్యాయాన్ని చేకూరుద్దాం. ఒకవేళ ఆవిడే తప్పు చేస్తే ఎవరు చెప్తే చేశారనేది కూడా వెలుగులోకి తీసుకువద్దాం. ఓకే, కృష్ణాంజలి గారు రెస్పాండ్. ఇవి బాగా పెరిగిపోతున్నాయి రాజకీయ నాయకులవి. వర్మ గారు, ఇప్పుడు రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి అరవ శ్రీధర్ విషయం మనం గమనిస్తున్నటువంటి ప్రకారంగా, నేను పరిశీలించిన దాని ప్రకారంగా ఇది డీప్ ఫేక్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ కాదండి. ఇంతవరకు నేను చెప్పగలను నాకున్నటువంటి అవగాహన మేరకు. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక సంబంధం గత కొన్నాళ్ల నుంచి ఉంది. ఆ సంబంధం రీత్యా ఇద్దరు ఏ దశకు వెళ్ళారో ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఏ విధమైనటువంటి సంబంధం ఎంత ముందుకు వెళ్ళారో తెలియదు. మరి ఆవిడ చెప్పినట్టుగా 3-4 సార్లు 4-5 సార్లు మరి ఆవిడ అభాషణ చేయించుకోవడానికి ఇతనే కారణమా ఏంటి అనేటువంటిది ఇవన్నీ కూడా భవిష్యత్తులో విచారణ చేస్తే తెలియాలి. ఇప్పుడు రజనీ గారు అడిగినట్టుగా ఈ ప్రశ్న కూడా వస్తుంది కదా. ఇప్పుడు 4-5 సార్లు ఆవిడ ప్రెగ్నెన్సీ రావటం, అభాషణ చేసుకోవడం ఇవన్నీ కూడా ఆవిడ విల్లింగ్ తో జరగాల్సిందేగా. విల్లింగ్ లేకుండా జరగవు కదా. వీళ్ళిద్దరి మధ్య అవగాహన ఉంది, అప్పుడు అవగాహన ఉంది, ఇప్పుడు అవగాహన లేదు. కాబట్టి వీళ్ళ మధ్య గొడవ అనేది ఇప్పుడు వచ్చింది. దీన్ని రాజకీయ పరమైనటువంటి ఖచ్చితంగా ఇప్పుడు అందరూ మన డిబేట్ లో ఉన్న సురేష్ లాగా ఉండరు. ఇప్పుడు సురేష్ ఏమంటారు, ఇలాంటి అంశాలను మేము సెన్సిటివ్ గా వాడుకోమని చెప్పారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగేం వదిలిపెట్టదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని జనసేన ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే తన అధికారాన్ని ఉపయోగించుకొని తన దగ్గరకు వచ్చినటువంటి ఒక మహిళని బెదిరించి, ఆమెడ భర్తను కూడా బెదిరించి, ఆవిడతో లైంగిక వేధింపులు గురి చేసి ఇవన్నీ చేశాడనేది జనసేన మీడియాలో ఇప్పుడు విపరీతంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది ఈ అంశం. మరి వాళ్ళ ఆయుధం దొరికినప్పుడు ఎందుకు పడుకోరు? ఇప్పుడు ఆ రోజున అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, గోరంట్ల మాధవ్ మరి వీళ్ళు కూడా అలాగనే వాడారు కదా. ఆ టైంలో వాళ్ళు కూడా అధికారంలో ఉండి ఇష్టారీతిని వ్యవహరించారు, అందరి నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళు దాన్ని ఆయుధంగా వాడుకున్నారు. ఇప్పుడు అలాంటి గోరంట్ల మాధవ్ ఇప్పుడు అరవ శ్రీధర్ రూపంలో వీళ్ళకి దొరికాడు. వీళ్ళకి దొరికినప్పుడు వీళ్ళేం వదిలిపెట్టరు, ఖచ్చితంగా విమర్శ చేస్తారు. కానీ జనసేన ఈ రోజున మీరు రిలీజ్ చేసినట్టుగా ఆ స్టేట్మెంట్ రిలీజు ఒకవేళ జనసేన చేసుంటే పూర్తిగా బాధ్యతారహితమైనటువంటి ప్రకటన అండి అది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ దీంట్లో మహిళలకు అన్యాయం జరిగిన, ఒకవేళ వాళ్ళ ఎమ్మెల్యే తప్పు చేసినా మేము చర్యలు తీసుకుంటాము అనేటువంటి విధంగా ఖచ్చితంగా ఉండాలి. అంతే తప్ప ఇది నేను అనుకుంటున్నా, ఇది కూడా ఫేక్ అనుకున్నా. నాకు డౌట్ గానే ఉంది, ఇది ఫేక్ ఏమో అని. ఇది కూడా ఫేక్ అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను.
కానీ రజనీ గారు మీకేమైనా నాలుగు తెలుసా? రోజులు- రజనీ గారు మీకేమైనా తెలుసా అండి? ఇప్పుడు నేను చదివిన లెటరు మీరేమైనా చూసారా? ఇది మీకు ఫేకో కాదు మీకు తెలిసిపోద్ది కదా. లేదు సార్, నేనేమి చూడలేదు సార్. అంత ఇదిగా కళ్యాణ్ గారు పెట్టి ఉండరు. బహుశా ఏదైనా చర్యలు అంటే ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో తెలియ వరకు కొంచెం దూరంగా ఉండమంటారు. కానీ అసలు అదే చూడాలి సార్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అది ఫ్యాక్టా కాదా ఈ ఒక్క విషయం చెప్తానండి. దీని మీద 4 సైన్ రోజుల కూడా క్రితం- లేదు. 4 రోజుల క్రితము హరిప్రసాద్ పేరుతో ఒక లెటర్ రిలీజ్ అయినటువంటి మాట వాస్తవం. ఆ హరిప్రసాద్ పేరుతో రిలీజ్ అయినటువంటి లెటర్ ఇప్పుడు బయటపడ్డటువంటి అంశాలకి 2 ఇంటర్ లింక్ అయి ఉన్నాయి. దాంట్లో చాలా స్పష్టంగా ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా లేకపోతే మీరు దొరికితే మీ బలహీనతల వల్ల పార్టీకి నష్టం వస్తుంది, మీకు నష్టం వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు అని అంటే ఈ అంశము పార్టీలో అంతర్గతంగా ముందే చర్చ జరిగి ఉంది అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్ళి ఉంది. అందుకనే హరిప్రసాద్ పేరుతో ఆ రోజున ఆ లెటర్ రిలీజ్ చేసి ఉంటారని. ఇప్పుడు నాకు తెలిసి అయితే ఇవన్నీ పవన్ కళ్యాణ్కి బాధ్యుడో లేకపోతే జనసేన బాధ్యులో అని అనటం అనే దానికన్నా కూడా జనసేన పార్టీ ఈ రోజున చాలా తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కొంటుందండి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఒకసారి పునరాలోచన చెయ్యాలి. ఎందుకోసమనంటే మిగతా పార్టీలకి జనసేనకు ఒక డిఫరెన్స్ ఉంది. కొత్తగా ఏర్పడినటువంటి పార్టీ, కొన్ని ఈ విధంగా మరకలు మచ్చలు లేనటువంటి పార్టీ. ఈ టైంలో ఈ విధమైనటువంటి కంటిన్యూస్ గా మీరు కిరణ్ రాయల్ ఇష్యూ జనసేనకు మచ్చాగా, వాళ్ళు ఎంత ఎదురుదాడి చేసినా సరే. అదే విధంగా వినూత కోట ఇష్యూ ఎంత ఎదురుదాడి చేసినా వినూత కోట ఇష్యూ కూడా జనసేనకు మచ్చేగా. ఆవిడకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ డ్రైవరు మా మృతికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆవిడ మీద నేరారోపణలు, పోలీసులు నేరారోపణలు ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇప్పుడు అధికారి ఎమ్మెల్యేనే నేరుగా వచ్చి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు అని అంటే దీన్ని ఏమనాలి? దీని పరిస్థితిని ఇది ఖచ్చితంగా ఈ విధమైనటువంటిది ఏంది ఈ అనైతికమైన చర్యలకు వెళ్తున్నారు. మన దగ్గర పవర్ వచ్చినప్పుడు ఎంత అనుకోవగా ఉండాలి, ఏ విధంగా జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు అనేటువంటి దాని మీద కనీసమైనటువంటి ఈ నైతిక నియమాలకు సంబంధించినటువంటి అంశం మీద వాళ్ళ ఎమ్మెల్యేలకి ప్రజాప్రతినిధుల కన్నా మరి పవన్ కళ్యాణ్ ఏదన్నా కనీసం ఒకవేళ ఏదైనా ట్రైనింగ్ ఏదైనా ఇప్పిస్తే మంచిదేమో, భవిష్యత్తు ఉంటుంది జనసేనకని నా అభిప్రాయం అండి. ఇది అన్ని పార్టీలకు కూడా అవసరమే కాదని నేను అంట్లో. కొన్ని జనసేనకు అయితే వాళ్ళు కొత్త పార్టీ కాబట్టి దీన్ని ఎదుర్కోవటంలో కూడా కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు కాబట్టి ఇది అవసరమని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు కూడా ఏదో మొదలవుతుందని కూడా చెప్తున్నారు. ఆ ట్రైనింగ్ అనేది ఇంకోటి కూడా అండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి నేతలతో ఈ రోజున పార్టీ ఆఫీసులో జరిగినటువంటి మీటింగ్ లో ఒక ½ అవర్ దీని గురించి మాట్లాడాను అండి. ఈ ఇన్సిడెంట్ కాదండి, మళ్ళీ మీరు డిబేట్ లో మళ్ళీ అరవ శ్రీధర్ అనుకుంటారు, ఇది కాదు. ఏదైతే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళకి సంబంధించినటువంటి చట్టసభల్లో ఎలా వ్యవహరించాలి, బయట ఎలా వ్యవహరించాలి, లేకపోతే ప్రజలు మన బాధ్యతగా ఎలా ఉండాలనే దాని మీద ఒక కీలకమైనటువంటి ట్రైనింగ్ క్యాంపుని ఒక 1200 మందికి నిర్వహించడానికి ఒక పక్కా ప్రణాళిక తెలుగుదేశం పార్టీ రూపొందిస్తుంది. ఈ రోజు కూడా ఒక మీటింగ్ జరిగింది. ఈ రోజున వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వాళ్ళకి సంబంధించి కూడా ఈ రోజున నారా లోకేష్ కూడా అంశాల మీద మాట్లాడాడు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోతే ఓడిపోయినా గెలిచినా కూడా వాళ్ళు కంటిన్యూస్ గా ఇలాంటి ట్రైనింగ్ ఉంటాయండి. అలాగని వాళ్ళు తప్పులు చేయరు, వాళ్ళందరూ మంచివాళ్ళని నేనేం సర్టిఫికేట్ ఇవ్వను. కొన్ని తప్పులు వాళ్ళే కూడా జరుగుతాయి. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటిగా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూ చిత్తూరు జిల్లా ఒక ఎమ్మెల్యేనే ఆ విధంగా బయటపడ్డటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూసాం. అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన్ని మేము సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. కాబట్టి అధికారంలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం చాలా బాధ్యతగా వ్యవహరించాలి, ఇలాంటి రాకుండా చూసుకోవాలండి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమికి ఉన్నటువంటి డిఫరెన్స్ అయితే ఒకటి ఉంది. ఆ డిఫరెన్స్ అంతవరకు అయితే అంగీకరించవచ్చు, ఇదే సరిపోదు. అది ఆ డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇప్పుడు ఆ గోరంట్ల మాధవ్ ఆ విధంగా మొత్తం ఇప్పుకొని మొత్తం చూపించినా ఏం చేసినా అరే మా వాడు మంచోడబ్బా అని జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ ఇచ్చాడు, మద్దతు కూడా ఇచ్చాడు. ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అసెంబ్లీలోనే గంట అరగంట అన్నాను నువ్వు వస్తావని ఎమ్మెల్యేలని అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరితెగింపు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి. అవంతి శ్రీనివాస్ కూడా అంతే. కానీ ఈ రోజున మీరు తెలుగుదేశం ఎమ్మెల్యే విషయంలో కానీ లేకపోతే వినూత కోట, కిరణ్ రాయల్ విషయంలో కానివ్వండి, ఇప్పుడు ఈ ఎమ్మెల్యే విషయంలో కూడా ఈ కూటమికి సంబంధించినటువంటి విషయంలో కొంచెం చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటిది పైకన్నా జరుగుతోంది.
ఇంకా కొంత సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి, తప్పు చేసినటువంటి వాళ్ళని భవిష్యత్తులో ఉపేక్షించొద్దు అనేటువంటిది నా సూచన. సో అందరూ ఎవరైనా సరే పదవి ఉన్నది కదా అని చెప్పి విర్రవీయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే 4 కాలాల పాటు ఆ పదవిలో ఉంటారు, లేకపోతే పీకి పక్కన పడేస్తారు. అది ఎవరికైనా సరే వర్తిస్తుంది. చూద్దామండి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణాంజనేయులు గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి రజనీ గారు, థ్యాంక్ యూ అజయ్ సజ్జయ్ గారు, థ్యాంక్ యూ సురేష్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.